మనమందరము కూడా జాగరూకులమై మరి జాగ్రత్తగా మనమందరము కూడా వినవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తూ ఉంటున్నాను. వారంలో ఒకరోజు మనం ప్రభు దినమందు దేవుని సన్నిధిలో గడిపేది 2.5 గంటలు. ఈ 2.5 గంటల్లో మనకు వాక్యం వినిపించుకునేది దాదాపు 1 గంట. ఈ గంట సమయంలో మనం విన్నటువంటి మాటలు వారమంతా కూడా మనం వాటిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ విన్నాము వెళ్ళిపోయామనుకోకూడదు. వారమంతా కూడా ఈ మాటలు మన జీవితంలో మరి జ్ఞాపకం వస్తూనే ఉండాలి. నెమరు ఎప్పుడు వేయాలంటే నిద్రలోకి వెళ్ళే ముందు, తలగడ మీద తలవాల్చినప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మంచి మత్తు నిద్రలోకి వెళ్ళిపోవాలి. అతి శ్రేష్టమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథములో మన కొరకు దేవుడు వినిపిస్తూ ఉంటారు. ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం వినాలి. దేవుని యొక్క వాక్యములో అధిక భాగం ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అధిక భాగం చాలా విషయాలు వేరే సంగతిని చూపిస్తూ ఉంటాడు, వీళ్ళకి వేరే సంగతిని బోధిస్తూ ఉంటాడు. అంటే ఉపమానము లేకుండా దేవుడు ఏ మాట కూడా మాట్లాడలేడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణ పేత్రలో కూడా ఉపమానాలే చెబుతూ ఉన్నాడు. లెక్కలు రాని వాడికి ఎగ్జాంపుల్స్ చాలా అవసరం. అలాగని జ్ఞానం లేని వారికి నీతి కథలు చాలా అవసరం. మరి భక్తి లేని వాడికి ఉదాహరణలు కూడా చాలా అవసరం. దేవుడు కూడా మనం మంటివారమని జ్ఞాపకం చేసుకొని, మనము అజ్ఞానులమని జ్ఞాపకము చేసుకొని, తెలివి లేని వారమని జ్ఞాపకము చేసుకొని, దేవుడు అనేకమైన సంగతులు తన లేఖనాల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వేరొక వస్తువుని చూపిస్తాడు, దాన్ని పోలి ఉన్నదంటూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని రాజ్యము, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 20వ అధ్యాయములో మొదటి వచనములు అంటూ ఉండు, పరలోక రాజ్యము పలానా దాన్ని పోలి ఉన్నదంటూ ఉంటాడు. దేన్ని పోలి ఉన్నటండి? ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆ పోలిక ఎటువంటిదో కూడా చెబుతూ ఉంటాడు. కింద వివరణలోనికి వెళ్ళాలి. ఏమిటంటే, ఒక యజమానుడు తన పొలంలో పనిచేయడానికి కొంతమందిని పనివాళ్ళని పిలుచుకున్నాడు. తర్వాత ఇంకా పనివారు కావాల్సిన మధ్యాహ్నం పిలుచుకున్నాడు. తర్వాత 4 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ వాళ్ళని కూడా పిలుచుకున్నాడు. 5 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ పిలుచుకున్నాడు. 6 గంటలకు పని ముగింపు అయిపోయిన తర్వాత మరి ఉదయం వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వాడికి జీతం ఒకటే, 5 గంటలకు వెళ్ళి 6 గంటల వరకు పనిచేసిన వాడి జీతము కూడా ఒకటే. వాడికి 100 రూపాయలు ఇచ్చాడు, వీడికి కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి మీ దగ్గరకు వస్తే మీరు న్యాయం తీర్చమంటే మీరేమనుకుంటూ ఉంటారు? ఏమండి, పొద్దున్నుంచి గుడ్డిలో పనిచేశాను ఇక్కడ నేను, వాడు వచ్చి జస్ట్ ఎలా వచ్చి కుడికాలు పెట్టి ఎడంకాలు తీసి ఆమెను బయటికి వెళ్ళిపోయాడు, వాడికి నాకు ఒకటేనే జీతం. అసలు యజమానుడు మంచోడా చెడ్డోడా? ఏమంటారు? మీరు పొద్దున్నుంచి వచ్చి సాయంత్రం దాకా పనిచేశారు, నేను 5 గంటలకు వచ్చి 6 గంటలకు పని మీతో పాటు సమానంగా జీతం తీసుకున్నాను, మీరేమంటారు? అలా మౌనంగా చూస్తారా? ఏంటయ్యా యజమానుడా, పొద్దున్నుంచి వచ్చి సాయంత్రం వరకు గుడ్డులా పనిచేసావు, మా అందరికి 100 రూపాయలు ఇచ్చావు, వాడు ఎలా వచ్చాడు అలా వెళ్ళిపోయాడు, వాడికి ఎంత ఇచ్చావు? నువ్వు 100 రూపాయలు ఇచ్చాడు. మరి 20 అధ్యాయం మొదటి వచనం ఏమని చెప్తున్నాడు? ఇంటి యజమాని పోలి ఉన్నదంటూ ఉంటున్నాడు.
అప్పుడు అన్నాడు కదా, నా ఆస్తి నా ఇష్టం, నా ఆస్తి నా ఇష్టం. నీవెంతకు ఒప్పుకున్నావు? నీ ఒప్పందం ఎంత? నీ ఒడంబడికి ఎంత? 100 రూపాయలకే చెయ్యి. మరి 5 గంటలకు వచ్చినప్పుడు 6 గంటలకు వచ్చినప్పుడు నేను ఇచ్చినప్పుడు నీకెందుకు నొప్పి? నా ఆస్తి నాది, నీ ఒడంబడికి ప్రకారం నీకు ఇచ్చానడేడా అని దేవుడు అడుగుతూ ఉంటున్నాడు. పరలోక రాజ్యం గురించి చెబుతూ ఉంటున్నాడు. అంతేకాదు ఇంకా కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి, వాటిని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం చదువుకున్నాను చూడండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. చాలు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఎక్కడ దాచాడు, ఏ మూల దాచాడు ఎవరికి తెలియదు. కానీ ఎక్కడ ఉంది ధనం? అది పొలములో ఉంది, లోకములో ఉన్నది. అది దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం వెతకాలి. దాచబడిన ధనమును పోలి ఉన్నాడు. లోకములో అందరి మత విశ్వాసాలు వెతకాలి, అందులో శ్రేష్టమైనది ఏదో మనం కనుగొనాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం అంత తేలిగ్గా దొరికేది కాదు, అంత ఈజీగా దొరికేది కాదు. అందుకనే దేవుడు దీని కొరకు ఉదాహరణలు, దీని కొరకు ఉపమానాలు, దీని కొరకు మరి అనేకమైన సందర్భాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అనేకమైన సందర్భాలు జ్ఞాపకం చేస్తూ 45వ వచనం చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములు కొనబెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. 47వ వచనం చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టు వలను పోలి ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. పరలోక రాజ్యము గురించి వీళ్ళకి అర్థం కావాలంటే ఇవన్నీ విషయాలను చెప్పుకుంటూ వెళుతూ 51లో అంటాడు కదా, వీటన్నిటినీ మీరు గ్రహించితరని వారిని అడుగగా వారు గ్రహించితిమని అనిరి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకంటే శ్రేష్టమైనటువంటి పదార్థములు దేవుడు మీకు వినిపించాలని, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు, దేవుని స్వాస్యముగా ఉండడానికి పిలువబడినటువంటి వారు, దేవుని రాజ్యము కొరకు ప్రత్యేకించబడినటువంటి మీరందరూ కూడా దేవుని యొక్క జ్ఞానములో జ్ఞానైశ్వర్యం పొందుకోవాలని దేవుడి సంగతులు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. మన యొక్క ఎడ్యుకేషన్, ఆత్మీయ ఎడ్యుకేషన్ దేవుడు లెవెల్ పెంచుతూ ఉంటున్నాడు. కాస్తంత మనం కసరత్తు చేయాలి. హల్లెలూయా. గతించిన సంవత్సరం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాము. ఈ సంవత్సరంలో కూడా అనేకమైన పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే మూలోపదేశాలు విడిచిపెట్టాలని నేను చెప్పడం లేదు, బైబిలే చెబుతూ ఉంటున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు చెబుతూ ఉంటున్నాడు. దయచేసి చూడండి. 6వ అధ్యాయం అనుకుంటా. ఆరవ అధ్యాయము మూలోపదేశములు మానేనుంట చూడండి. ఎక్కడది? 2వ అధ్యాయమా? 2వ వచనమా? 2వ వచనమా? దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని ఉంటున్నాడు. మాని అంటే మూలోపదేశం ఏంటి? మారు మనసు పొందటం. పాప క్షమాపణ, ఒప్పుకోలు. దేవుని బిడ్డలారు ఇంకా బతికినంతకాలం నన్ను క్షమించమంటే ఎలా ఉంటుంది? ఆయన దేవుడు నోరు మీరంటాడు అంతే. ఏమంటాడు?
డోర్ మీ అంటాడు. ఎన్నిసార్లు క్షమించాలి నిన్ను? దేవుని బిడ్డలారా, క్రీస్తుని కూర్చున్న మూలోపదేశం మానండి అంటూ ఉంటున్నాడు. బాప్టిజం కూర్చున్న బోధన మానండి, అలాగే విశ్వాసమందులు కూర్చున్న బోధన మానండి, హస్త నిక్షేపణ గురించి బోధన మానండి, మృతుల పునరుద్ధానం గురించి బోధను మానండి. ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తు విషయమైన మూలోపదేశములు మాని సంపూర్ణ మగుటకు సాగిపోవడం అంటూ ఉంటున్నాడు. సంపూర్ణం అంటే అర్థం ఏంటి? అదే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనక బలమైన ఆహారం వారికే తగును. ఆ పైన అంటాడు పాలు విడిచిపెట్టండి అంటాడు. బాల్యములో ఏం తాగుతారు పిల్లలు? పాలే తాగుతారు. పాలు తాగిన తర్వాత, పాలు విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి వాళ్ళు? బయట నుండి బలమైన ఆహారం, ప్రకృతిలోంచి బలమైన ఆహారము తీసుకోవాలి. అనగా బలమైనటువంటి సంగతులు కూర్చున్నటువంటి మూలోపదేశములు మానితే దేవుడు ఆ సంగతులు చెబుతూ ఉంటాడు. 1వ తరగతి విడిచిపెడితే 2వ తరగతి పాఠాలు నేర్పేది. అలాగే మరి హై స్కూల్ విడిచిపెడితేనే కదా డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఎడ్యుకేషన్ నేర్పేది. డిగ్రీని విడిచిపెడితేనే కదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ నేర్పేది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలోనూ కూడా క్రీస్తు విషయములో సంపూర్ణ పురుషులు మగు వరకు ఏం చేయమన్నాడు ఇక్కడ? సాగిపోమంటూ ఉంటాడు. సాగిపోవాలంటే లేఖనములో రాయబడినటువంటి ఉపమాన అలంకార భాష ద్వారా మనము పరిశుద్ధతను సంపాదించుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఎక్కడ దొరుకుద్ది? ఏ మార్కెట్లో దొరుకుద్ది? ఏ సంఘములో దొరుకుద్ది? ఏ జనాల మధ్య దొరుకుద్ది అంటే ఏ జనాల మధ్య దొరకదు, ఏ సంఘములో కూడా దొరకదు, ఏ మార్కెట్లో కూడా దొరకదు, ఏ మనుషుల దగ్గర కూడా దొరకదు. పరిశుద్ధత ఎక్కడ దొరకదు? దేవుని యొక్క వాక్యము దగ్గరే దొరుకుద్ది. హల్లెలూయా. ఏ సంఘములో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో అక్కడే మనకేం దొరుకుద్ది? పరిశుద్ధత దొరుకుద్ది. పరిశుద్ధత దొరకడం అంటే దేవుని మరింత దగ్గరగా చేరుకోవడం. హల్లెలూయా. దేవునికి మరింత దగ్గరగా చేరుకోవడం. అందుకొరకు దేవుడు పరలోక రాజ్యమును గురించి నానా రీతిలుగా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంటి యజమాను పోలిందంటాడు, మరి అది పొలములో దాచబడిన ధనమును పోలిందంటూ ఉంటాడు. అందుకని మంచి వర్తకము చేసు మంచి ముత్యములు కొనబెదుకుచున్న వర్తకును పోలి ఉందంటూ ఉంటాడు. సముద్రములు గొప్ప జలచరములు పట్టు వలను, నానా విధములైన చేపలను పట్టు వలను పోలి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ప్రభునందు ప్రియమైనటువంటి వారు ద్వితీయోపదేశ కాండములో మనం చదువుకున్న మూల భాగములో పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతున్నాడు? పక్షిరాజు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. పక్షిరాజును గురించి మాట్లాడుతున్నప్పుడు పక్షిరాజు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని సంగతులు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. జాగ్రత్తగా వినండి. మీకు చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను, పెద్ద గొప్ప సంగతులు ఏం చెప్పడం లేదు నేను. పక్షిరాజు గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్నారా మీరు? పరలోక రాజ్యం దేన్ని పోలి ఉన్నాడు అంటే ఆ వస్తువును చూపించి పరలోక రాజ్యమునకు మంచి ముత్యములు అక్కడికి వెళ్తాయి. పరలోక రాజ్యము మంచి ఉన్నతమైన మత్స్యములు ఎక్కడికి వెళతాయి. పరలోక రాజ్యమును గురించి దాచబడిన ధనమును చూశారు, ఆ ధనముతో సమానంగా చెబుతూ ఉంటున్నాడు. పరలోక రాజ్యం మంచి వర్తకుని పోలి ఉందంటూ ఉంటాడు. పరలోక రాజ్యం మంచి ఇంటి యజమాని పోలి ఉందని చెప్పు. అంటే పరలోక రాజ్యం వెళ్ళేదంతా ఏంటి? శ్రేష్టమైనవి ఎక్కడికి వెళ్తున్నాయి తప్ప శ్రేష్టము కానివి ఎక్కడెక్కడికి వెళ్ళు. ఎలా శ్రేష్టమైనవి? పోనీ వస్తువులు శ్రేష్టమైనవి. ఇక్కడున్న మనం ఎలా శ్రేష్ఠులమయ్యాము? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించ నిన్ను పోలినవాడు ఎవడన్నట్టు దాని అర్థం ఏంటి? ఎవడూ లేడని అర్థం. నిన్ను పోలినవాడు ఎవ్వడు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ధనవంతులు కానీ, భూస్వాములు కానీ, రాజులు కానీ, సింహాసనం ఉన్నవారు కానీ నీతో సమమైన వారు కారు. వాళ్ళు నువ్వు ప్రత్యేకించబడిన వాడు, దేవుని సొత్తైన ప్రజవు. హల్లెలూయా. నీవు దేవుని సొత్తువు కానీ సింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని సొత్తు కాదు.
నీవు దేవుని ప్రజవు కానీ, దేవుని ఆత్మచేత పరిపాలించబడుతున్నవాడు నీవు కానీ, దేవుని ఆత్మచేతను పరిపాలించబడుతున్నవాడు సింహాసనం నుండి కాదు, అధికారులు కాదు, లోకనాయకులు కాదు, ఎవరు కూడా కాదు. కాబట్టి నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి దృష్టిలో నీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నువ్వు ప్రత్యేకమైన వాడువు, ప్రత్యేకమైన దానవు. ఈ సంగతి నువ్వు గుర్తించాలి. గుర్తించినప్పుడే నీకు పరలోక రాజ్యముకి విలువలు నీకు అర్థమవుతుంటాయి. ఆ విలువలు నీకు అర్థమైనప్పుడు ఈ జీవిత విలువలు పరమార్థం నీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ విలువలు నీకు అర్థమైనంత కాలము ఈ విలువలు నీకు అర్థం కావు. ఈ విలువలు అర్థం కాకపోతే మన భక్తి శూన్యం. దేవుడు ఎక్కడ రాజీ పడ్డండి. దేవుడు ఎక్కడ కూడా రాజీ పడే దేవుడు కాడీనా. ఆయన ప్రేమామూర్తి అయి ఉన్నాడు. అన్ని భరించినవాడు ఆయనే, అన్ని భరించినవాడు ఆయనే. నిన్ను భయంకరమైన స్థితి నుంచి తప్పించినవాడు కూడా ఆయనే. రోమాపత్రికలో 7వ అధ్యాయములో 2 స్త్రీలు కనబడుతూ ఉంటారు. రోమాపత్రిక 7వ చదవద్దు కానీ ఇంటికి వెళ్ళినారు, చదువుకోండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో 2 స్త్రీలు కనబడుతారు. ఇద్దరికి పెళ్ళయింది. అయితే అందులో ఒక కుటుంబం, ఆ భర్త ఉన్నాడు, భార్య ఉన్నది. కానీ భర్త ఎటువంటి వాడు అంటే చాలా మంచోడు. భర్త చాలా మంచోడు, కానీ తప్పు చేస్తూ ఊరుకోడు. తప్పు జరిగిందనుకోండి, ఊరుకోడు. కానీ ఈ అమ్మాయి రోజు తప్పులు చేస్తూనే ఉంటుంది. ఈ అమ్మాయి రోజు తప్పులు చేస్తూనే ఉంటుంది. కానీ ఈ యొక్క భర్త చాలా మంచోడు, చాలా గొప్పవాడు, మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనలో మచ్చ కానీ మా డాగ్ కానీ ఏమాత్రం కూడా లేదు. అంత మంచి భర్త. కానీ చిన్న పొరపాటు జరిగిందనుకోండి, ఇంక రోజు దబిడిదిబిడే. ఆమెకు రోజు దబిడిదిబిడే. పొరపాటును కూరలు ఉప్పు తక్కువైందనుకోండి, అస్సలు ఊరుకోడు. ఇల్లు శుభ్రం లేకపోయినా సరే ఊరుకోడు. వచ్చిన తర్వాత సరే టెన్షన్ వచ్చినప్పుడు అన్ని ముస్తాబు లేకపోతే మాత్రం అసలు ఊరుకోడు. ఈ కారణాన్ని బట్టి రోజు దెబ్బలు తింటూనే ఉంటున్నది. ఆ అమ్మాయి రోజు దెబ్బలు తింటూనే ఉంటున్నది. ఒక పక్కన ఈ అబ్బాయి ఈయనతోటి ఏగలేకపోతూ ఉంటున్నది. ఈయనతోటి ఏగలేకపోతూ ఉంటుంది. చచ్చిపోదామంటే చావలేకపోతూ ఉంటున్నది. బ్రతుకుదామంటే బ్రతకలేకపోతూ ఉంటున్నది. కాపురం చేద్దామంటే కాపురం చేయలేకపోతుంది. ఏ క్షణాన్ని, ఏ గడియన, ఏ దినాన ఎటువంటి శిక్ష తన మీదకి వస్తే తనకు తెలియడు. కానీ భర్త చాలా మంచోడు, ఏ లోటు రానివ్వడు, ఇంట్లో అన్నీ చూసుకుంటాడు. ఏం కావాలో అన్ని సమృద్ధిగా ఉంటాయి. కానీ రోజు దెబ్బలు తింటుంది ఈవిడి. అదే పోర్షన్లో మరొక పోర్షన్లో, అదే ఇంటిలో మరొక పోర్షన్లో మరొక భర్త ఉన్నాడు, మరొక భార్య ఉన్నది. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు, చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. రోజు తప్పులు చేస్తూనే ఉంటుంది ఈ అమ్మాయి. ఎక్కడ? నన్ను చూడండి, ఆయన వదిలేయండి, ఆయన చూడకండి. ఆయన చూశారు అనుకోండి, మీ గోల్ తప్పిపోద్ది, నా గోల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది. అదే ఇంటిలో మరొక ఫ్యామిలీ ఉన్నది. ఆమె భర్త ఏమో చాలా మంచోడు. ఎలాగంటే తన భార్య రోజు తప్పులు చేస్తూనే ఉంటుంది. ఎన్ని తప్పులు చేసినా సరే ప్రేమతో దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇల్లు శుభ్రం పెట్టదు, ఆ భర్తే శుభ్రం చేసుకుంటూ ఉంటాడు. వంట సరిగ్గా చేయడు, అయినా సరే చాలా బాగుందంటూ ఉంటాడు. ఎన్ని తప్పులు చేసినా సరే చిన్నతో దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఈ మొదటి పోర్షన్లో ఉన్నటువంటి అమ్మాయి ఈ రెండవ పోర్షన్లో ఉన్న అమ్మాయిని చూసి ఏనాడో నోము నోచుకుంది. ఎంత అదృష్టవంతురాలు, చక్కటి భర్త దొరికాడు, నాకు దొరికాడు, రోజు దబిడి దిబిడి నాకు అంటూ ఉంటున్నది.
బాధపడుతూ ఉంటున్నది. బాధ తట్టుకోలేక ఒకానొక దినమందు ఈ భర్త దగ్గరకు వచ్చింది. ఆ పక్కింటి ఆవిడ ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నది. నీలాంటి భర్త నాకు దొరకాలంటే నేను ఏం చేయాలి అని అడిగిందట. నేను ఏం చేయాలి? నీలాంటి భర్త నాకు దొరకాలంటే ఏం చేస్తే దొరుకుతాడు? చేయవలసింది జరిగిపోయింది కదా. భర్త బతికుండగా ఇంకొకరిని చేరుకోవడానికి అవకాశం ఉందా? లేదు, లేదు. భర్త బతికుండగా ఇంకొకరిని చేరుకోవడం అవకాశం లేదు. ఏం చేయాలని అడుగుతుంది ఏంటి? అయినా సరే అని చెప్పాడు. ఏమన్నాడంటే, త్వరగా చెప్తున్నాను మీకు నేను. ఏమన్నాడంటే, నువ్వు చచ్చిపోమన్నాడటండి. నువ్వు చచ్చిపోమన్నాడటండి. మరి నేను చచ్చిపోతే ఎలాగా? మరి ఆయనకి భార్య ఉండదే, నేను చచ్చిపోతే ఎలాగా అంటే, నువ్వు చచ్చిపోతే అంతకు మించిన చక్కటి భర్త నీకు దొరుకుతాడు అన్నాడు. రోమపత్రికలో 7వ అధ్యాయం రాయబడిన స్టోరీని చెబుతూ ఉన్నాను. ధర్మశాస్త్రం గురించి చెబుతున్నా, క్రొత్త నిబంధన గురించి చెప్తున్నా. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం గురించి చెప్తున్నా. ధర్మశాస్త్రము తప్పు చేసిన వాడు ఏం చేస్తుంది? శిక్షించడమే, మరణదండనే వాడికి. ఏంటి? మరణదండని. సమరయ స్త్రీ ఆనాడు శాస్త్రుల చేతను, పరిసయ్యుల చేతను, యూదుల చేతను పట్టబడి దేవుని దగ్గర తీసుకొచ్చారు. ఇదిగో ఇవి పాపం చేస్తున్న మేము పట్టుకున్నాము, మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏమేం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి పాపాత్మని స్త్రీ. దయచేసి సమరయ స్త్రీ కాదు, ఏంటి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ అన్నారు కదా, మరి మోసే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టి ఈమె చంపాలి, నువ్వేం చెప్తావు అని అడుగుతున్నారు. అడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య అన్నాడు, మీలో మొదటగా పాపము లేని వాడు ఆమె మీద రాయివే. నేను ఆ సందర్భం చదువుకున్నప్పుడు నిజంగా అక్కడ యేసుప్రభు లేకపోతే ఆమె గతి ఏంటి? ఆ రోజున ఆమె జీవితం చాప్టర్ క్లోజ్. కానీ యేసుప్రభు ఉన్నాడు అక్కడ. యేసుప్రభు వారు ఉన్నప్పుడు అని అన్నారు కదా, మీలో పాపము లేనివాడు మొదట ఆ మీద రాయి వేయండి అన్నప్పుడు అందరూ రాళ్ళు ఏం చేశారు? అక్కడికి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? రాళ్ళతో కొట్టమని చెప్తుంది. కానీ కొత్త నిబంధన మధ్యవర్తి ఏం చెప్తున్నాడు? ఏమండి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఈమె కూడా అక్కడ ఒంటరిగా మిగిలిపోయింది. యేసయ్య అక్కడ ఉన్నాడు. అన్నాడు కదా, అమ్మా నిన్నెవరు కొట్టలేదా అన్నప్పుడు, లేదు ప్రభు అన్నాడు. నేను కూడా నిన్ను కొట్టను, ఇక మీదట నువ్వు వెళ్ళి పాపము చేయకుమని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే ఈతని దగ్గర ఏమున్నదంటే క్షమాపణ ఉన్నది, ప్రేమ ఉన్నది, దయ ఉన్నది, కనికరం ఉన్నది, అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర. అందుకనే ఆయన చెబుతున్నాడు, యువతల పోర్షన్ ఆమెతో, ఆయన యువతల పోర్షన్ ఆయన చెప్తున్నాడు ఆమెతో, మొదటి పోర్షన్ ఉన్న ఆవిడతో చెప్తున్నాడు కదా, నువ్వు చనిపో అంటున్నాడు. చనిపోయి నా దగ్గరికి వచ్చేయమంటున్నాడు. నువ్వు చనిపోతే నా దగ్గరికి వస్తావు. లోక విషయంలో మనం చనిపోతే ఎక్కడ వస్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం, యేసుప్రభు దగ్గరికి రావాలి. పాప విషయం చనిపోయిన వాడు, దేవుని నీతి విషయం బ్రతికిన వాడు నమ్మి బాప్తిసం పొంది ఎక్కడికి వస్తున్నాడు? దేవుని దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆత్మీయ జీవితంలో దేవుని దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన అనేక రీతులుగా ఉపమాన భాషాకరంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అందులో ఒక మాట్లాడే ద్వితీయోపదేశ కాండములో పక్షిరాజు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేని గురించి మాట్లాడుతున్నాడు? పక్షిరాజు గురించి మాట్లాడుతున్నాడు. పక్షిరాజు అన్ని పక్షుల కంటే ఉత్తమమైనటువంటి పక్షి ఏదంటే పక్షిరాజే. అది ఎత్తైన స్థలములో గూడు కట్టుకుంటూ ఉంటుంది అన్నమాట అండి. ఎత్తైన స్థలములో గూడు కట్టుకుంటుంది. మరి శత్రువు, పిల్లలకు హాని చేసే శత్రువు రాకుండా స్థలములో అటు గూడు కట్టుకుంటూ ఉంటుంది. అంత ఎత్తైన స్థలములో, అంత భద్రత కలిగిన స్థలములో గూడు కట్టుకుంటూ ఉంటుంది. ప్రత్యేకంగా కట్టుకుంటూ ఉంటుంది. ఆ గూడు మీద చక్కగా గూడు కట్టుకుని, ఆ గూడు చాలా మెత్తగా ఉంటుంది. చక్కటి మెత్తని ఈకలు తీసుకుని వచ్చి అక్కడ గూడు మీద పరుచుకుని ఆ గూటులో కాలక్షేమం చేస్తూ పిల్లల్ని చేస్తూ ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేస్తుందంటే చక్కటి క్రొవ్వుతో కూడినటువంటి ఆహారాన్ని, చక్కటి క్రొవ్వుని తీసుకుని వచ్చి ఆ పిల్లలకి ఏం చేస్తుంది?
అది నోట్లో తినిపిస్తూ ఉంటుంది అన్నమాట. చక్కటి వేటను తీసుకొచ్చి ఆ వేటలో ఉన్న కొవ్వంతా తీసుకుని వచ్చి ఆ పిల్లలకి పెడుతూ ఉంటుంది. అలా పెంచుకుంటున్న తర్వాత కొన్ని రోజులు పోయేసరికి నెమ్మదిగా పిల్ల పక్షులకి ఏమొస్తాయి, నెమ్మదిగా చిన్న చిన్న ఈకలు వస్తూ ఉండే. వచ్చిన తర్వాత ఆ ఈకలు అలా మొలిచిన తర్వాత పక్షిరాజు ఏం చేస్తాడంటే, పక్షిరాజు తన గూడిని ఏం చేస్తాడు, తన ముక్కుతో ఏం చేస్తాడు, ప్రతి పొలను కూడా ఏం చేస్తాడు, పీక అవతల పడేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు పిల్లలు అంటూ ఉంటే ఆ భాషలోకి వెళితే ప్రభు చెప్పారు కదా, సోమరి ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే చీమల దగ్గరికి వెళ్తే ఏమి నేర్పుతాయి, జ్ఞానం నేర్పుతాయి. మిడతల దగ్గరికి వెళ్తే ఏమి నేర్పుతాయి, చీమల దగ్గరికి వెళ్తే ఏమి నేర్పుతాయి, మిడతల దగ్గరికి వెళ్తే క్రమము నేర్పుతాయి. చీమలేమో జ్ఞానము తెలియజేస్తాయి, మిడతలేమో క్రమం తెలియజేస్తాయి. ఈగలే నేర్పుతాయి. ప్రతి వస్తువును పాడు చేయడం నేర్పుతాయి. ప్రతి వస్తువును హానికరంగా తయారు చేస్తాం మానవ జాతికి. కాబట్టి ప్రతి దాన్ని దాని పని నిమిత్తం నియమించాడు. కాబట్టి ప్రతి దాని దగ్గర మనం ఏం చేయాలి, పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా మన పాఠాలు నేర్చుకుంటే ఉండాలి. చీమలు జ్ఞానం ఎలాగైతే నేర్పుతాయో, మిడతలు ఎలాగైతే క్రమము నేర్పుతాయో, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ పక్షిరాజు కూడా జీవితం నేర్పుతూ ఉంటుంది. హల్లెలూయా. పక్షిరాజు కూడా ఏం చేస్తాయి. ఇప్పుడు ఆ భాషలోకి వెళ్దాం, ఆ పక్షి భాషలోకి వెళ్దాం, పిల్ల పక్షి భాషలోకి వెళ్దాం. అమ్మ చక్కటి గూటిని కట్టావు, చాలా మెత్తగా ఉన్నది, చాలా హాయిగా ఉన్నది, గూడుని పెరికేస్తున్నావేటమ్మా అని చెప్పేసి పిల్లలు అమ్మకు అలా చూస్తేమటండి, బెదురుగుండుతో అదురుగుండుతో చూస్తుండే. అయినా సరే నిర్దాక్షిణ్యంగా ఏం చేస్తుంది, ఒక్కొక్క పొల ఏం చేస్తుంది, పీక పారేస్తుంది. ఇంక పొలాలను అయిపోయే పరిస్థితి, గూడు కదిలిపోతుంది. అమ్మ ఏం చేస్తున్నావు అమ్మా, గూడు కదిలిపోతూ ఉంటున్నది, మేము కింద పడిపోతామమ్మా, మేము శత్రువుల నోటికి ఆహారంగా వెళ్ళిపోతామమ్మా, నువ్వు గూడు పెరగొద్దా అని చెప్పేసి తల్లిని పిల్లలు తల్లికి మొరపెట్టుకుంటూ ఉంటే, అమ్మ ఈ పని చేయొద్దమ్మా, ఈ పని చేద్దాం, గూడు చెదిరిపోతామ్మా, పని చేద్దాం. అయినా సరే పక్షిరాజు ఊరుకోదు. మొత్తం గూడినంత ఏం చేస్తుంది, ముక్కుతో పెరికేసి ఈ పక్షి పిల్లలు చేస్తే ఎగురుతూ పడిపోతూ ఎగరలేక ఆ చెట్టు కొమ్మకి ఆ కొమ్మకి ఈ కొమ్మకి మరి అరుచుకుంటూ ఉండిపోతూ ఉంటాయి. తల్లి పక్షి ఎక్కడో తెలుసా, ఆకాశ మేఘములు ఎగురుతూ ఉంటుంది. ఆకాశ మేఘంలో ఎగురుతూ ఏం చేస్తుంది, ఎక్కడికి పోరు. నా పిల్లలు ఏ కొమ్మ మీద ఉన్నారు, నా పిల్లలు ఏ కొయ్య చెట్టు మీద, ఆ పిల్లలను చూస్తూనే ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి పక్షి పిల్లలను చూస్తూనే ఉంటుంది. చూసిన తర్వాత ఆ పిల్లలు నేలకు దరి చేరబోతున్న సమయంలో ఆకాశములో నుంచి మేఘముల్లోంచి రివ్వమంటే కిందకు వచ్చేసి పిల్ల పక్షుల కింద ఏం చేస్తుంది, రెక్కలు చాపి ఉంటుంది. ఆ పక్షుల మీద, ఆ రెక్కల మీద పక్షి ఏం చేస్తుందంటే, ఆ రెక్కల మీద పిల్ల పక్షులు ఏం చేస్తుంది, ఎక్కించుకుంటూ ఉంటుంది. ఎక్కించుకుని మళ్ళా పక్షులు అలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఆ పిల్ల పక్షులు అంటే, అమ్మ ఎందుకు చేసేవి పని, గూటులో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉన్నాము కదా, నువ్వు ఎందుకు చేసేవి పని, మమ్మల్ని అలా అనాథలు గుడిచిపెట్టే చేసావు, ఎంత భయపడిపోయాం, ఎంత బాధపడిపోయాని చెప్పినప్పుడు ఆ పక్షిరాజు రెక్కల మీద తన పిల్లలను ఇలాగ చూస్తుందట. చూసి వాళ్ళ మాటలు ఆలకిస్తూ ఉంటుంది, తల్లి ఆలకిస్తూ ఉంటుంది. అవునా అని చెప్పేసి అనుకుని అలాగ మేఘముల్లోనికి ఎక్కడికో తీసుకుని వెళ్ళి అక్కడ కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఒక్కసారి రెక్కలు విదిలించేస్తుంది అన్నమాట. అప్పుడు రెక్కల మీద పక్షులు ఏమైతే ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చేస్తాయి, రెప్పలాడుతూ కిందకు అలా పడిపోతాయి. అమ్మ నడుచుకుని చేస్తాయి, కిందకు వచ్చేస్తాను. నేలగా చేరే సమయానికి మళ్ళా పక్షులు ఏం చేస్తాయి, మళ్ళీ తిరిగి కిందకు వస్తూ ఉంటుంది, మళ్ళా రెక్కల మీద ఎక్కించుకుంటుంది. ఏంటమ్మా మమ్మల్ని చంపుదామని కన్నావా, లేకపోతే మమ్మల్ని ఏం చేద్దామని కన్నావు, ఏంటి నువ్వు చేస్తున్న పని మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు పక్షిరాజు మళ్ళీ పిల్లలకు అలాగే చూస్తుంది, అటువంటి వారగా చూస్తుంది అన్నమాట.
చూసిన తర్వాత అమ్మ ఇంకెప్పుడు కింద పడేయొద్దమ్మా, మమ్మల్ని పడేయొద్దమ్మా, ఇక్కడే ఉంటామమ్మా, ఆకాశ మేఘాలు ఉంటావు, నువ్వు మాకు ఆహారం తెచ్చిన తేకపోయినా పర్లేదు, నీతోనే ఉంటామమ్మా, ఇక్కడే ఉంటామని చెప్పి అన్నప్పుడు మళ్ళీ అలా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెక్కలు విదిలించేస్తుంది, మళ్ళీ కింద పడిపోతూ ఉంటుందండి. ఇలాగా పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? ఆ పిల్లలకు ఎగరటం నేర్పుతుంది. హల్లెలూయా. ఆ పిల్లలకి ఏం చేస్తుంది? ఎగరటం నేర్పుతుంది. అంతేకాదు ఆ పిల్లలకు ప్రభునందు ప్రేమైన ధైర్యమును కూడా ఏం చేస్తుంది? నేర్పుతూ ఉండి అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాటిని స్వతంత్రముగా విడిచిపెడుతుంది అన్నమాట అండి. ఆ సందర్భం చెబుతున్నాడు ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో. ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల గురించి. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పక్షిరాజు మిమ్మల్ని ఎలాగైతే ఐగుప్తు దేశములో నుంచి నేను పక్షిరాజు వలె మోసుకుని ఎక్కడ తీసుకొచ్చాను? నేను కనాను దేశంలోనికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా, నా సంకల్పం మీరు జాగ్రత్తగా చెయ్యాలి. దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో, ఈ జీవిత యాత్రలో చిన్నపిల్లలమే. ఒకప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన జీవితం ఎన్నో సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. దేవుని మీద కోపగించుకునే దినాలు అనేకమైన ఉన్నవి. దేవుని మీద కోపగించుకుని ప్రార్థన చేయని దినాలు అనేకమైన ఉన్నవి. దేవుని మీద కోపగించుకుని బైబిల్ చదవని దినాలు అనేకమైన ఉన్నవి. దేవుని మీద కోపగించుకొని చర్చికి వెళ్ళని దినాలు అనేకమైన ఉన్నవి. ఉన్నాయా లేవా? నా ప్రార్థన దేవుడు ఆలకించలేడు, నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వలేడు, నాకు జీవితంలో కార్యం చేయలేడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఆకాశం ముందు నీ చేత మనం చూసి నవ్వడం లేదు, చూసి పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. భక్తిని చూసి నవ్వుతాడు, మనల్ని చూసి పరిశీలన చూస్తూ ఉంటాడు, పరీక్ష పెడుతూ ఉంటాడు, అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. కొన్నిసార్లు కష్టాలు మన జీవితంలోకి వస్తాయి. నాకే రావాలి కష్టం, ఈ వయసులో నాకు ఈ కష్టం రావడం నాకు ఎంత కీడు, ఎంత నష్టం అని నువ్వు అనేకసార్లు అనుకోలేదా? అనేక మార్లు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెబుతాడు, దేవుడు దాని ద్వారా కొన్ని పాఠాలు పక్షిరాజు పిల్లలకి ఎలాగైతే నేర్పుతూ ఉంటున్నాడో ఈ కొలిమిలో ఆ పాఠాలు మనకు నేర్పుతాడు. పరిశుద్ధులకు అవసరము, పరలోక రాజ్యము చేరుకోవాలని అనుకున్న వారికి అవసరం ఇవి. ఎందుకంటే ఆయన చేత శిక్షించబడకపోయినట్లయితే, ఆయన చేత శిక్షణ మనకు లేకపోయినట్లయితే దుర్బీజులమే కానీ దేవుని వాక్యము కలిగిన వారము కామని హెబ్రీ రాసిన పత్రికలు చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం జాగరూకులమై వినాలని మనం చేస్తూ ఉంటున్నాను. అనేక సార్లు మనం బాధపడ్డాం, అనేక సార్లు మనము దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనము వేదన పడ్డాం. అటువంటప్పుడు విద్యలో జ్ఞానములు ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు చూడవలసింది ఎవరినంటే దేవుని వైపే చూడాలి. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలి? విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. నీ శరీరం ఎవరి వైపు చూస్తుంది? లోకం వైపు చూస్తుంది. మనసు దేని గురించి ఆలోచన చేస్తుంది? లోకములో ఉన్న వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. వద్దు, అటువంటి పని మనం చేయొద్దు. వాక్యం వెలుగులోనికి వచ్చేద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 43వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 43వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాను చూడండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచు ఉన్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ప్రభునందు ప్రియమైన చాలునైనా ఇక్కడ అన్నాడు కదా, కోరవు కుమారులు మాట్లాడుతూ ఉంటున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, బంధువులు చనిపోయారు, కోరవు సంబంధికులందరూ కూడా భూమి నెర విడిచి వాళ్ళందరినీ కూడా ఏం చేసింది? మింగివేసింది. భూమి నెర విడిచి మింగివేసిన కోరవు కుమారులు నలుగురే మిగిలారు. ఆ నలుగురు దేవుని మందిరములో మండసం దగ్గరే ఉన్నారు. వాళ్ళు బలిపీఠము దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఆ బలిపీఠ కొమ్ములు పట్టుకుని బ్రతికిపోయారు. వాళ్ళు అంటూ ఉంటున్నారు, నా ప్రాణమా నాలో నీవేళ
కృంగిపోయాను. నిజంగా అందరూ అనాథలైపోయారు కదండి. ఎలా ఉంటారు వాళ్ళు? అమ్మ లేడు, నాన్న లేడు, చిన్నాన్న లేరు, పెద్దనాన్న లేరు, బంధువులు లేరు, ఎవరు లేరు. ఎలా ఉంటారు? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దిక్కులేని పక్షుల్లాగే కనబడుతూ ఉంటారు. కానీ అక్కడ అన్నాడు కదా, కోరవు చూడండి దేవుణ్ణి బట్టి, కోరవు కుమారులు చూడండి దేవుణ్ణి బట్టి ఎంత ధైర్యంగా ఉంటున్నారంటే, నా ప్రాణమా నాలో నీవేలా, ఇది లేదు అది లేదని ఎందుకు బాధపడుతున్నావు? నీకు క్షేమం లేదు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దేవుని మందిరంలోనే ఉన్నావు కదా, ఎందుకు బాధపడుతున్నావు? దేవుణ్ణి బట్టి ఎంత ధైర్యవంతులు అవుతున్నారు చూడండి. ఎవరమ్మా, నా ప్రాణమా నాలో నీవేలా కృంగి ఉన్నావు అంటూ ఉంటున్నాడు. ఎవరితో చెప్పుకున్నాడు? మనమైతే ఎవరితో చెప్పుకుంటాం? మనకి ఇష్టమైన మనుషులతోని, బంధువులతోని, స్నేహితులతోని, నాకు ఈ కష్టం చూడండి, నా బాధలు చూడండి, ఇంత ప్రార్థనలు చేస్తున్నా, నేను ఇంత దేవుని కానుకలు ఇచ్చాను, నేను ఎలా చేశాను కానీ నాకు ఇన్ని కీడులు వచ్చినాయి అంటే అలా ఏమంటారు? అయ్యో పాపం అని వెళ్ళిపోతారు. దానికి బదులుగా నువ్వు గదిలోకి వెళ్ళిపోయి దేవుని వైపు చూస్తూ నీ ప్రాణాన్ని సముదాయించుకోవడం చాలా మంచిది. మన ప్రాణాన్ని మనం సముదాయించుకోవాలి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీ ప్రాణాన్ని సముదాయించుకున్న సమయం అర్ధరాత్రి వేళ, పగలు కాదు, అర్ధరాత్రి వేళ నీవు నీ ప్రాణాన్ని నువ్వు సముదాయించుకోవాలి. కష్టంలో ఉన్నప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నాలో నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే నిన్ను కృంగింప చేయడానికి దేవుడు రక్షణను నడిపించలేదు. నిన్ను లేవనెత్తడానికి రక్షణ నడిపించాడు, నిన్ను బలపరచడానికి రక్షణలోనికి నడిపించాడు. నీ కృంగిన స్థితి నుంచి లేవనెత్తడానికి దేవుడు గొప్ప రక్షణతో నిన్ను అలంకరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రాణముతో చెప్పుకోండి. నీకు ఏ సమస్య ఉన్నా సరే ఎవరికి చెప్పొద్దు. బైబిల్ చెప్తుంది, నీ భార్య కూడా చెప్పొద్దని పురుషులకు చెప్తున్నాడు, నీ భర్త కూడా చెప్పొద్దని స్త్రీలకు చెబుతూ ఉంటున్నాడు. నీ ప్రక్కలో పడుకున్న దాన్ని కూడా చెప్పొద్దని చెప్తున్నాడు, అంటే భార్యకి చెప్పొద్దని చెప్తున్నాడు. కొన్ని సంగతులు ఎవరు చెప్పకూడదంట? భార్యకి చెప్పకూడదు. కొన్ని సంగతులు భర్తకు కూడా చెప్పకూడదు. మరి వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకు కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఆ సంగతులు ఎవరికి చెప్పాలంటే దేవునికి చెప్పాలి. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పకూడదు, తిరిగిపోయిన వాళ్ళు చెప్పాలి. ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలి, దేవునికి చెప్పాలి. ఏమండి, ప్రభుని హన్నాకు లోటుని ఎవరితో చెప్పుకుంది? ఇరుగు పొరుగుతో చెప్పుకోలేడు. దేవుడే తీర్చగలడు. ఆ సమస్యను ఎవరు తీర్చగలడు? దేవుడే తీర్చగలడు, మనుషులు తీర్చేది కాదండి అది. రాహేలు వచ్చి యాకోబుని కాలర పట్టుకుంది, నాకు పిల్లల్ని ఇస్తావా సస్తావా అన్నది. అప్పుడు ఏమన్నాడు? లాగి ఒక లెంపగా కొట్టాడు మాట అండి. రాహేలు ఏం చేశాడు? లాగి ఒక లెంపగా కొట్టి, నేనేమన్నా దేవుణ్ణి అనుకుంటున్నావా? నేనేమన్నా దేవుణ్ణి అనుకుంటున్నావా? సంతానం దేవుడే వాళ్ళ సంతానం. అప్పుడు బుద్ధి వచ్చింది ఆమెకి. అప్పుడు రాహేల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నా చూడండి, ఎవరికి చెప్పకుండా, కనీసం తన భర్త దగ్గర కూడా చెప్పకుండా దేవునితో చెప్పుకుంటూ నాకు సంతానం దయచి, నాకు అమ్మ ప్రేమ కావాలి, నేను తల్లిని అనిపించుకోవాలని దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, కొన్ని సంగతులు ఇంటి యజమానులుగా, విశ్వాస యోధులముగా కొన్ని సంగతులు దేవునితోనే మాట్లాడాలి, మనుషులతో చెప్పకూడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ సమస్యలు తీర్చగలిగిన వాడు ఆయన, నీ ప్రాణాన్ని ఉద్ధరించగలిగిన ఆయన, నీ కోరికని సిద్ధింపజేసేవాడు ఆయన, నీకు ఆలోచన నెరవేర్చేవాడు ఆయన. ఆయన అయితేనే నీ జీవితానికి సరిపోయినటువంటి వాడు. మరెవరి దగ్గర చెప్పొద్దు. నువ్వు చెప్పి నవ్వులు పాలవద్దు. దేవునికి మొర్ర పెట్టుకోవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటే అప్పుడు నీ ప్రాణముతోనే చెప్పుకోవాలి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు కృంగిపోతున్నావు? ఒక్క మాట చేత విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు ఆయన. హల్లెలూయా. నీ దేవుడు ఎటువంటి వాడు? ఒక్క మాట చేత విశ్వాన్ని సృష్టించిన వాడు. చీకటిలో వెలుగు కలుగుక, అక్కడ అంధకారములు వెలుగు కలుగని పలకని ఏం కలిగింది? వెలుగు కలిగినది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి దేవుడు, అటువంటి గొప్ప దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు నీ ప్రాణముతో నువ్వు మాట్లాడుకోవాలి. ఆ ప్రాణాత్మ దేహములు కలిగి దేవుని గణపరచాలి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఎన్నెన్నో వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి మనము ప్రత్యేకించబడుతూ ఉండాలని లేఖనం చెబుతూ ఉంటున్నది.
మరొక వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాను చూడండి. శ్రమ దినమున నువ్వు కురింగిన ఎడల నీవు చేతకాని వాడువు అగడవు. అంటే శ్రమ దినమున ఏం చేద్దానండి ఇక్కడ? చేతగాని వానిగా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? కురింగిపోకూడదు. కురింగిపోతున్నామంటే అర్థం ఏంటి? చేతగాని తనమాట. కొంతమంది మగవాళ్ళు కూడా ఏం చేస్తారు? కుంగిపోతుంటారు కదా, అప్పుడేమంటారు? ఆహాబ్ అటువంటి వాడే. ఆహాబ్ పతిదాన్ని చూసి ఏం చేస్తాడు? పని జరగలేదని మూతి ముడుచుకుంటాడు. అప్పుడు భార్య ఏమంటుంది? ఒరే చేతగాని మొగుడా, రాజుగారైనా ఒరే చేతగాని మొగుడా, ముడుచుకుంటాడు. నేను చేస్తాను పని. ఎంత చిటుకులో పని పూర్తి అయిపోద్ది. అతని పేరేం పేరు? ఆహాబు దగ్గర పొలం కొనుక్కుంటాడు కదా, నాబోతు. చిటుకులో చేస్తాను పని అని చెప్పేసి కొంతమంది అబద్ధ సాక్ష్యం సృష్టించుకోండి, ఆహాబుని చంపించేసింది. అప్పుడు మళ్ళీ వచ్చాడు. చేతగాని వాడు మాట్లాడి. ఎవరు? ఆహాబు. దేవునికి ఇష్టడే కాదా? ఇష్టడే వల్ల. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, శ్రమ దినమును నువ్వు కృంగిపోవద్దు. శ్రమ వచ్చిందంటే నువ్వేం చేయండి? దేవుని తలుపులు తట్టే సమయం వచ్చిందన్నమాట. దేవుని దగ్గర గడిపే సమయం వచ్చిందని ఆసన్నమైనదని అర్థం చేసుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థనే శరణము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పుడు శ్రమ దినమును కృంగిపోవు. శ్రమను నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. శ్రమని కాళ్ళ కింద పెట్టి జయమును నీ ముందు పెడుతూ ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు దేవుని యందు మిరియాము వలె గిలకటపడి పట్టుకుని స్తుతి ఆరాధన చేస్తావు. ఎందుకంటే పెద్దవాళ్ళం అవ్వము గనుక, సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు వయస్సులోనికి వెళుతున్నాము గనుక, బలమైన ఆహారం దగ్గర వెళుతున్నాము గనుక ఈ పాఠములు మీకు నేర్పవలసి ఉంటున్నది. నేర్చుకోండి. ప్రతి పాఠం కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. శ్రమ దినమున నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా అని చెప్పేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవుని గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకోవడం, దేవునితో మాట్లాడుకోవడమే. నీ గురించి అంతా నువ్వు మాట్లాడుకుంటే ఎవరి గురించి ప్రార్థన చేయొద్దు. లోకాన్ని రక్షించు ప్రభువా, ఈ కొవ్వూరు పట్టణం రక్షించు ప్రభువా, వాళ్ళని రక్షించు, వాళ్ళని కాపాడు, అసలు ప్రార్థన చేయొద్దు. నీ శ్రమను గురించి దేవుని దగ్గర చెప్పుకోండి. దేవుడు అప్పుడు ఏం చేస్తాడు? నీ శ్రమను నాట్యంగా మారుస్తూ ఉంటాడు. ఎందుకంటే పాడైపోయిన బతుకులు ఏం చేసేవాడైనా బాగు చేయువాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం చదువుకున్నాను చూడండి. త్వరగా సహాయం చేయండి, ముగించేస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము. నా సేవకుని మాట రూఢపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును, యెరూషలేము నివాస స్థలమగునని యూదా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడును నేనే. చాలమ్మా. దాని పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే. హల్లెలూయా. మన జీవితాలను బాగు చేసేది ఎవరు? దేవుడే. చిన్న భిన్నమైపోయిన మన జీవితాలు, కానీ బాగు చేసింది ఎవరు? దేవుడు. బాగు చేశాడు, బాగు చేస్తున్నాడు, బాగు చేయబోతుంటున్నాడు. కొంతమందిని బాగు చేశాడు, కొంతమందిని బాగు చేస్తున్నాడు, కొంతమందిని బాగు చేయబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. కట్టుతూ ఉన్నాడు ఆయన. ఎక్కడ కడుతున్నాడు? క్రీస్తు అనే పునాది మీద ఏం చేస్తున్నాడు ఆయన? కడుతూ ఉంటూ చక్కటి ఆలోచన చెప్పి, చక్కటి మార్గమును చూపించి, రాజమార్గమును ఏర్పాటు చేసి వాళ్ళు ఏం చేస్తున్నాడు? బాగు చేస్తూ ఉంటున్నాడు. బాగు చేయబడండి. పాడైపోయిన బ్రతుకును ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ పాపాత్మల స్త్రీని బాగు చేశాడు లేదా? బాగు చేశాడు. ప్రభునందు దీనులను పెంట కుప్పని పైకి లేవనెత్తాడు లేదా? యేసేపు జీవితాన్ని ఏం చేశాడు? ఏలికగా చేశాడు కదా. అమ్ముడుపోయినటువంటి జీవితాన్ని, 30 వెండి నాణాలకు అమ్మేసినటువంటి యేసేపు జీవితాన్ని దేవుడు గొప్పగా చేశాడు లేదా? ఏలికగా చేశాడు. అందుకే ఇశ్రాయేలు అందరికీ ఆనాడు ఐగుప్తు దేశంలో, ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా పోషకుడుగా చేశారు. హల్లెలూయా. యేసేపు పోషకుడుగా మారిపోయాడు. నువ్వు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ జీవితాన్ని తలగా చేస్తాడు కానీ తోకగా చెయ్యడు. కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నీ ప్రజెన్స్ ఉండాలి అక్కడ.
అక్కడే ఉండాలి, నీ ప్రజెన్స్ ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి, నీ విన్నపం ఉండాలి. బాగు చేయవాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందరినీ కూడా బాగు చేస్తూ ఉంటాడు. అంతేకాదు నీ జీవితాన్ని అక్కడి నుంచి చిగురింపజేస్తూ ఉంటాడు. చిగురు వచ్చిందంటే అర్థం ఏంటి? నీ భక్తి వేరులు కిందకు తంతునేమాట. వేరులు కిందకి తన్నుతూ ఉంటున్నాయన్నమాట. వేరులు కిందకి వెళుతున్నప్పుడు మన జీవితం మన యొక్క భక్తి ఎలా ఉండాలి? విరిగి నలిగిన బ్రతుకులుగా, అంటే దేవునికి సంపూర్ణంగా లోబడిపోయిన జీవితం ఉండాలి. దేవునికి సంపూర్ణంగా సమర్పించుకునే జీవితం ఉండాలి. ఈ లోకములో బ్రతుకుదామనుకున్నవాడు దేవునిలో బ్రతకలేడు. దేవునిలో బ్రతుకుదామనుకున్నవాడు ఈ లోకములోనూ బ్రతకగలడు, పరలోకములో కూడా యుగయుగాలు ఆయనతో పాటు బ్రతకగలడు. హల్లెలూయా. ఈ లోకములో బ్రతికేద్దామనుకుంటే నువ్వు బ్రతకలేవు. కానీ దేవుని కొరకు ఈ లోకములో బ్రతుకుదామనుకున్నవాడు ఈ లోకములో ఐశ్వర్యంతో బ్రతుకుతావు, పరలోకములో కూడా యుగయుగాలు కూడా ఆయనతో పాటు జీవిస్తూ ఉంటావు. కాబట్టి ఈ లోకము కొరకు కాదు మనం చేస్తున్న భక్తి. మన భక్తి దేని కొరకు అంటే ఆ పరలోకము కొరకు ఏం చేస్తున్నాం? మనం భక్తిని కొనసాగించుకుంటూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని చిగురింపజేస్తానంటే నీ వేర్లు కిందకే వెళుతూ ఉంటుంది. ఎప్పుడైతే కిందకు వేర్లేనో చిగురు నుంచి ఏమొస్తుంది? కాండం వస్తూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది, పచ్చటాకులు వస్తూ ఉంటాయి. తర్వాత ఏమొస్తాయి? పువ్వులు వస్తూ ఉంటాయి. పూత వస్తుంది, పూత వస్తుంది. పూతలోంచి ఏమొస్తాయి? పువ్వులు వస్తాయి. పువ్వుల నుంచి ఏమొస్తాయి? కాయలు వస్తాయి. కాయల నుంచి ఏమొస్తాయి? పళ్ళు వస్తాయి. ఆ పండ్ల నుంచి ఏమొస్తాయి? విత్తనాలు వస్తాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితాన్ని ఎంతగా అభివృద్ధి చేస్తానని దేవుడు ఉపమాన భాషలతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డ ఒక్క మాట చదవండి, ముగించేసుకుందాం. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను అంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. అహరోను చేతికర్ర ఎక్కడుంది? మండసము దగ్గర ఉన్నది. మండసములో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వివరిస్తాను మీకు. నేను వాక్యంలోంచి వివరిస్తాను, నా సొంత వివరాలు ఏమి ఇవ్వను. మండసం ఎలా తయారైంది? లోపలేమో తుమ్మకర్ర, పైనేమో బంగారు పూట. లోపలేమో పాపైన మనుషుడు, ఆ పాపైన మనుషుడి మీద దేవుని నీతి వస్త్రం. హల్లెలూయా. పాపైన మనుషుడి మీద ఏముంది? నీతి వస్త్రం. లోపల యాకోబు, పైనేమో ఏశావు వస్త్రం. పైన ఏముంది? ఏశావు వస్త్రం ఎటువంటిది? సొగసైన వస్త్రము, సువాసన కలిగిన వస్త్రం ఎవరికి ఉంది? ఏశావుకు ఉంది. ఆసక్తి ఎవరికి ఉంది? యాకోబుకు ఉంది. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాలి? ఏమండి? రూల్ ప్రకారం ఎవరిని ఆశీర్వదించాలి? ఏశావుని ఆశీర్వదించాలి. కానీ ఎవరిని ఆశీర్వదిస్తున్నాడైనా? ఆసక్తి ముందు చూశారు, నెమ్మది ముందు చూశారు. అలా కూడా చూడొద్దు. ఓకే పాటలు పాడేవాళ్ళు, భాషలు మాట్లాడేవాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు మనకి. హల్లెలూయా. ఈ చక్క చూడు ఎలా నవ్వుతుంది మళ్ళీ. ఏం చెప్తున్నాను మీకు నేను? యాకోబు దగ్గర ఏమో నాకు జ్యేష్ఠత్వం కావాలని ఆశ ఉన్నది. ఏశావు దగ్గర ఏముంది? సొగసైన వస్త్రం ఉన్నది. ఇప్పుడు ఆ సొగసైన వస్త్రం ఎవరి మీద రావాలి? జ్యేష్ఠత్వం కోరుకునే వాడి మీద రావాలి. జ్యేష్ఠత్వం జ్యేష్ఠుడే, ఏశావు జ్యేష్ఠుడే, కానీ జ్యేష్ఠత్వం నిలబెట్టుకుందాం అనుకుంటున్నాడా? లేదు, భోజనం ఉంటే చాలు అనుకుంటూ ఉంటున్నాడు. కాబట్టి ఆ వస్త్రాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? యాకోబు మీద తీసుకొచ్చాడు. లోపల ఎవరు? యాకోబు. పైన ఎవరు? సొగసైన వస్త్రం. లోపలేమో యాకోబు, పైనేమో సొగసైన వస్త్రము. మండసము కూడా లోపలేంటి? తుమ్మకర్ర, పైనేమో బంగారు పూట.
అంటే లోపలేమో పాపైన మనుషుడు దాక్కుంటే ఆ పాపైన మనుషుడి మీద దేవుడు ఏం చేస్తాడు, తన నీతి వస్త్రములను ధరింపజేశాడు, కప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము బ్రతికిపోయాం. హల్లెలూయా. మనం ఏం చేశాం? బ్రతికిపోయాం. నీతి ఎవరిది? మంద కాదు. మంచితనం ఎవరిది? మంద కాదు. దేవుని బిడ్డలారా, మనదంటూ ఉన్నదంటే పాపమే మంద ఉంది. అది తప్ప మనకు ఆస్తిపాస్తులేమి కూడా లేవు. ఆ పాపైన మనుషుడిని దేవుడు ప్రేమించి ఆ పాపైన మనుషుడు తన నీతి వస్త్రాలు ఏం చేశాడు? కప్పాడు. గనక మనము భాగ్యవంతులమయ్యాం. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు రక్షించిన అంటే ఎవరు రక్షించారు? ఆయన రక్షించాడా? మనం రక్షించబడ్డామా? ఆయన రక్షించాడు కాబట్టి మనం రక్షించబడ్డాము. రక్షింపబడితిమి, రక్షింపబడుచున్నాము, రక్షింపబడబోచున్నాము. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనట్టు ఈ వ్యాకరణాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడితిమి, రక్షించబడబోచున్నాము. ప్రభునందు రక్షించబడ్డాము, రక్షించబడుతున్నాము, రక్షించబడబోచున్నాము. ఈ 3 అనుభవాలు గుండగా మనము వయసులో పెద్దవాళ్ళం అవ్వాలి, జ్ఞానములో పెద్దవాళ్ళం అవ్వాలి. మోషే పెద్దవాడైనప్పుడు దేవుని ప్రజలతో నడిచాడు. మోషే పెద్దవాడైనప్పుడు పిల్ల చేష్టలు మానేశాడు. దేవుని బిడ్డలారా, మనం పెద్దవాళ్ళైనప్పుడు ఏం చేయాలి? దేవుని యొక్క ఉపమాన అలంకార భాషతో మనము పరిశుద్ధతను సంపాదించుకోవాలి. హల్లెలూయా. మంచి చెడ్డలు వివేచన కలిగిన వారమై దేవుని యొక్క ఉన్నతమైన పరిశుద్ధతను సంపాదించుకోవడానికి మనం అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. ఎక్కడ ఆగిపోవద్దు, సాగిపోవటమే మన జీవితం. యేసయ్య వచ్చేంత వరకు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు యేసుతో పాటు కలిసి నడవటమే మన జీవిత ధ్యేయమని మీకు అందరికీ మనవి చేస్తూ, పక్షిరాజు ఎలాగైతే మోసుకుని వెళుతుందో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధాత్మ మేఘము చేత మనల్ని ఏం చేస్తున్నాడు? మోసుకుంటూ వెళుతూ ఉంటున్నాడు. ఆయా స్థలములు, ఆయా మజిలీలు, ఆయా సందేశాలు మనకిస్తూ మనను ఎక్కడికక్కడ సరిచేస్తూ విశ్వాస జీవితంలో దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క ఉన్నతమైన నడబడిలో నేర్చుకొని ధన్యులమవుదాము. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనం వినికొల్లు దీవించునుగాక.